all of you, welcome back to my channel. So ఇవాళ one more cooking video అన్నమాట. ఇది వచ్చేటప్పటికి ప్రాన్స్ కర్రీ అన్నమాట. చాలా ఈజీ వేలో కుక్ చేసేసుకోవచ్చు. ఒక 15 to 20 మినిట్స్లో అయిపోతుందండి ప్రాన్స్ కర్రీ. కటింగ్ చాపింగే కొంచెం టైం పడుతుంది కానీ చాలా ఈజీ ఉంటుంది అండ్ చాలా యమ్మీ ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ ప్రొసీజర్. ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ మిర్చి ఆయిల్ వేసేసి దాంట్లో వేసుకున్నాను. ప్రాన్స్ ఏంటంటే మంచిగా నీట్గా సాల్ట్ వేసేసుకొని వాష్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం స్మెల్ ఉంటుంది కదా అదా. అండ్ ఈ ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత మనం దాంట్లోకి ఉప్పు వేసుకోవాలి, సో దట్ ఆనియన్స్ తొందరగా క్యారమలైజ్ అవుతాయి. అండ్ ఆ తర్వాత ప్రాన్స్ అయితే వేసేసాను. సో ఇలా ప్రాన్స్ వేసేసి ఏంటంటే కొంచెం కలుపుకోవాలి, సార్ట్ చేసుకోవాలి. ఇవి తొందరగా ఉడికిపోతాయండి, సో ఎక్కువ టైం అయితే పట్టదు మనకి కుకింగ్కి కూడా. సో అలా అని చెప్పేసి కొంచెం వేసేసిన తర్వాత దాంట్లోనే కారం పొడి వేసాను. ఉప్పు ఆల్రెడీ వేసాను కదా, సో లాస్ట్లో టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఒకవేళ తక్కువ ఉంటే వేద్దాము అన్నట్టు అయితే అనుకున్నాను. అండ్ ఇవి కొంచెం మంచిగా సార్ట్ చేసేసుకోవాలి. ఇవి సార్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సో ఇలా ఒక 2 to 3 మినిట్స్ అలా మనం కుక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి ఏంటి అంటే టమాటో ప్యూరీ ఉంటుంది కదా, సో నేను ఒక 3 టమాటోస్ జస్ట్ ఇలా మిక్సీ పట్టేసాను, ప్యూరీలా చేశాను అనమాట. సో అది మనం దీంట్లో వేసేసుకోవాలి. యాక్చువల్గా టమాటోస్ కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ అవి మగ్గుతా అదొక టేస్ట్ ఉంటుంది. ఇదేంటంటే కొంచెం గ్రేవీ టైప్లో వస్తుంది అనమాట. సో అలా అని చెప్పి నేను టమాటో ప్యూరీ చేశాను. సో అలా ప్యూరీ చేసేసి అది వేసేసుకోవాలి. అండ్ అలాగే కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనకి సాల్ట్ చూసుకోవాలి, సాల్ట్ అండ్ మనం కావాలంటే గరం మసాలా అండ్ ధనియా పౌడర్, జీరా పౌడర్ ఉంటాయి కదా, సో అవి కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఒక 5 to 10 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా ఇలా థిక్ కన్సిస్టెన్సీలో గ్రేవీ వస్తుందన్నమాట. సో అలా అని చెప్పేసి మనం పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి ఏంటంటే కొంచెం గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర ఉంటుంది కదా, సో కొత్తిమీర వేసేసుకోవాలి పైనుంచి. వేసేసుకొని కొంచెం మంచిగా మగ్గిన తర్వాత మనము గిన్నెలోకి తీసేసుకుంటే కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉండే అండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యాపీ సమ్మర్. బాయ్.